హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాజు యాదవ్ మూవీ అయితే వచ్చేసింది. మన గెటప్ సీను అన్న లేటెస్ట్ మూవీ. అండ్ ఈ మూవీ రివ్యూకి వెళ్ళే ముందు సారీ గైస్, అంటే నాది కొత్త ఛానల్ కాబట్టి మీకు రివ్యూ ఇవ్వడానికి టైం పట్టేసింది. సో అది చెప్పాలనిపించి చెప్పేశాను. ఇంకా ఈ మూవీ రివ్యూ విషయాల్లోకి వెళ్ళామంటే ఇంకా చెప్పేయాలి గైస్. హ్యాట్స్ ఆఫ్ గెటప్ అన్న. నిజంగా ఈ విషయం చెప్పకపోతే ఈ వీడియో ఇన్కంప్లీట్ అనిపించింది, అందుకనే చెప్పేశాను గైస్. నిజంగా మూవీ మొత్తానికి వన్ మ్యాన్ షో అయిపోయాడు గైస్. ఎంత బాగా చేశాడంటే అసలు సినిమాలో నిలబడిపోయాడు అంతే. అది ఎందుకన్నా తర్వాత చెప్తాను. ముందు అసలు మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే మనకి మూవీ అనేది ఇంటెన్స్ డ్రామాతోనే మొదలవుతుంది. కానీ కాన్సెప్ట్ మాత్రం ట్రైలర్లో చూపించినట్టు కార్క్ బాల్ మొహానికి తగలడం వల్ల, ఈ స్పాట్లో తగలడం వల్ల మనకి గెటప్ సీన్ అన్నకి అలాగా ఉండిపోతుంది అన్నమాట. సో జస్ట్ ఒక క్లినిక్లో ట్రీట్మెంట్ చేయిస్తే అక్కడ జరిగే ఒక కామెడీ ఇన్సిడెంట్లో పొరపాటున క్లినికిస్ట్ ఇక్కడ రాంగ్ స్టిచెస్ వేస్తాడు. అప్పర్ జాని పర్మనెంట్గా స్టిచెస్తో మూసేస్తాడు. సో మన హీరోకి నవ్వు అలా ఉండిపోతుంది అనమాట. ఇంకా మెయిన్ లీడ్ వచ్చేసి హీరోయిన్ గ్యాస్, అంటే హీరోయిన్ కాదు, ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఈ మూవీలో మెయిన్ లీడ్ కింద నిలబడిపోయింది. అంటే లిటరలీ సినిమా చూస్తున్నంతసేపు నాకు బేబీ సీక్వెల్ చూసినట్టు అనిపించింది. అంటే కృష్ణమాచార్య మూవీ మేకింగ్లో హీరోయిన్ క్యారెక్టర్ని బాగా కాంట్రవర్షియల్గా, అంటే కొద్దిగా అనీజీగా చేశాడని నాకు అనిపించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే దీంట్లో అంటే బేబీ సీక్వెల్ అని ఎందుకన్నానంటే, బేబీ మూవీలో మనకి హీరోయిన్ ఒకళ్ళని లవ్ చేసి చుట్టుపక్కల అట్మాస్ఫియర్ జనాలు మార్చడం వల్ల ఇంకొకళ్ళని పట్టుకొని కన్ఫ్యూజన్లో పడిపోతుంది. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఇందులో హీరోయిన్ తనకు తానుగా హీరోని కొద్దిగా డిప్రెషన్లోకి తోసేసి ఇంకొకళ్ళతో చాటప్ అయ్యి, అంటే ఇవి చెప్పకూడదు, బట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళకండి గాయస్. జస్ట్ ఏదో వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టే ఉండండి. ఎందుకంటే సరిగా చెప్పాలంటే కొద్దిగా మెచ్యూర్డ్ బోల్డ్ కంటెంట్ కూడా సెకండ్ హాఫ్ నుంచి ఎక్కువగానే ఉంటుంది. పైగా ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కామెడీ సెకండ్ హాఫ్లో ఉండకపోవచ్చు కూడా, అంటే మీరు చూసినప్పుడు. నాకైతే అలాగే అనిపించింది. కానీ డిప్రెస్డ్ క్యారెక్టర్స్లో కూడా నవ్వుతున్నట్టు కనబడేలాగా, నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, లాస్ట్లో చెప్తానని, అది ఇదే గైస్. అసలు సినిమాలో ఒకళ్ళని కొట్టేసాను అన్ని సీన్లకి నవ్వుతున్నాడు. అంటే అది తన డెడికేషన్, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అన్నారని చాలా కాంట్రవర్షియల్గా తీసుకెళ్ళిన సినిమాని దానికి నిలబెట్టగలిగాడు గైస్ గెటప్ అన్న. సో గెటప్ అన్న అభిమానులు ఎవరన్నా ఉంటే వెళ్ళొచ్చు. అండ్ ఫ్యామిలీ మూవీ అయితే కాదని నేను అనుకుంటున్నాను గైస్. ఫ్రెండ్స్తో ఎవరితోనన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ సారీ గైస్, అది నా నోటిఫికేషన్ సౌండ్. అండ్ ఇది పక్కన పెడితే నన్ను అడిగితే మూవీ అయితే పర్లేదు అనిపించింది. బయట మిక్స్డ్ టాక్ వచ్చినట్టే. నా రేటింగ్ అయితే 3/5. మరి మీ రేటింగ్ ఏంటన్నది మీరు చెప్పండి. థ్యాంక్ యూ గైస్. అండ్ ఈ థ్యాంక్ యూ అనేది ఇంతకుముందు చెప్పినట్టు నా వీడియోని నమ్మి చూసినందుకు. అండ్ నా మిస్టేక్స్ని అన్నిటిని కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.